అక్టోబర్ 2 మహాలయ అమావాస్య రాబోతుంది. ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య. ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తులు కలిగినటువంటి అమావాస్య. కనుక ఈ అమావాస్య రోజున ఈ చెట్టును తాకి వస్తే చాలు. ఇక మీకున్న దోషాలు అలాగే దరిద్రాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ధనం అనేది దూసుకు వస్తుంది. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. ఇక మీకు డబ్బుకు లోటు అనేది రాదు. ధన ప్రవాహం లాగా వస్తుంది. ధన సమస్యలు కూడా పోతాయి. కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక మీ దశ మారిపోతుంది. చాలామంది అప్పుల సమస్యలతో కొట్టుమిడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇలాంటి శక్తివంతమైన అమావాస్య అనేది చాలా అరుదుగా వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టును తాకి రండి. ఇక మీ జీవితమే మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మహాలయ పక్షాలలో ఎలాంటి నియమాలు పాటిస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే పితృదోషాలు పితృశాపాలు పోయి జీవిత స్థిరంతో పొందడానికి సంతాన అభివృద్ధి కలగడానికి మహాలయ పక్షంలో పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భద్రపద బహుళ పాడ్యమి నుంచి భద్రపద అమావాస్య వరకు మధ్యనున్న 15 రోజులను మహాలయ పక్షం అంటారు. మరణించిన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రద్ధ తర్పణ పిండ ప్రదానాన్ని విధులని జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటిని పితృపక్షంలోని అపర పక్షంలోని కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షం ఉద్దేశం. మహాలయ పక్షం లేదా పితృపక్షం 15 రోజులు కూడా పితృదేవతలకు ఇష్టమైన పనులు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. మనకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృపక్షాలలో ఏం చేయాలి అంటే మరణించిన పెద్దల పేర్లతో అన్నదానం చేయాలి. వాళ్ళ పేరు మీద గోసేవ చేయాలి. అంటే గోవుకు పచ్చిగడ్డి తినిపించడం, పితృదేవతల పేరు చెప్పి గోవుల ఆహారం నిమిత్తం గోశాలకు కొంత ధనాన్ని ఇవ్వడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృపక్షాలలో మీ పెద్దల ఏ రోజు అయితే మరణించారో ఆ రోజు ఇంట్లో మీ మరణించిన పెద్దల ఫోటో దక్షిణ దిక్కులో పెట్టి ఆ ఫోటోకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ దీపం అగరవత్తులు వెలిగించి వాళ్ళకి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని అక్కడ వాళ్ళకి అందించాలి. అంటే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలని అలాగే నైవేద్యంగా పెట్టి మీరు నమస్కరించుకోవాలి. ఇలా చేస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఈ పితృపక్షాలలో చాలామంది శ్రద్ధ కర్మలు నిర్వహిస్తూ ఉంటారు. పితృదేవతల కోసం తర్పణాలు పిండ ప్రదానాలు ఇవ్వటం శ్రద్ధ కర్మలు చేయటం చేస్తారు. మహాలయ పక్షాలలో 15 రోజులలో మీ పెద్దలు ఏ తిథి రోజు మరణించారో ఆ తిథి రోజు మీ ఇంట్లో శ్రద్ధ కర్మ చేసుకోవాలి. ఈ పితృకర్మాలు శ్రద్ధ కర్మాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మార్కండేయ పురాణం నిత్య నైమితిక శ్రద్ధ నియమాల గురించి చెప్పారు. ఎవరైనా సరే పితృదేవతల కార్యం అంటే శ్రద్ధ కర్మలు చేయాలంటే మధ్యాహ్నం 12 తర్వాత చేయాలి. 12 గంటల లోపు చేయకూడదు. అలాగే పితృకార్యం చేసేవాళ్ళు ఎవరైనా సరే బంగారం ధరించకూడదు, బంగారాన్ని చూడకూడదు. పెద్దలు తద్దినాలు పెట్టినప్పుడు బంగారం చూడకూడదు, బంగారం ఆభరణాలు వేసుకోకూడదు, వెండి ఆభరణాలు ధరించాలి, వెండిని చూడాలి. అప్పుడే దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే పితృకార్యాలు చేసేటప్పుడు వాళ్లకు వండే పదార్థాలలో దోసకాయ, అనపకాయ, ఇంగువ, ఉల్లిపాయ ఉండకూడదు. పితృకార్యంలో ఉప్పు చూడకూడదు. సహజంగా విస్తరిలో ఉపయోగిస్తూ ఉంటాం, కానీ పితృకార్యాలలో చేసేటప్పుడు
ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు, ఉప్పు చూడకూడదు. మీ ఇంట్లో పెద్ద కార్యక్రమం చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. చాలామంది ఇది తెలియక ఇంటి ముందు ముగ్గులు వేస్తారు, గడపల మీద ముగ్గులు వేస్తారు. కానీ ఈ సమయంలో పితృపక్షాలలో మనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో వాకిట్లో ముగ్గులు, గడప మీద ముగ్గులు వేయకూడదు. ఇలా వేస్తే పితృదేవతలు మీ ఇంటికి రారు. ఇక సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి రోజు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య రోజు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వపితృ అమావాస్య అంటారు. ఈ రోజున సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా సరే సుమంగలిగా చనిపోతే, అంటే భర్త ఉండగానే ఆడవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళని సుమంగలిగా చనిపోవడం అంటారు. అలా సుమంగలిగా చనిపోయిన వాళ్ళకి ఈ పితృపక్షాలలో నవమి రోజు తద్దినం పెట్టాలి. మార్కండేయ పురాణాల్లో చెప్పారు. ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకొని, ఒక సుమంగలికి అంటే మీకు వీలును బట్టి ఎంతమందినైనా పిలుచుకోవచ్చు. లేదు మాకు వీలు కాదు, మాకు అంత స్థితి లేదు అనుకునేవారు కనీసం ఒక్కవారినైనా పిలిచి భోజనం పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల చనిపోయిన వారు సంతృప్తి చెందుతారు. ఇక పితృదోషాలు రాకుండా ఉండాలి అంటే ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేతితో మీ మరణించిన పెద్దల పేరు చెప్పి స్వయం పాక దానం ఇవ్వండి. అంటే ఒకరోజు అన్నానికి అవసరమైన స్వయం పాక వస్తువులు దానం ఇస్తే దాన్ని స్వయం పాక దానం అంటారు. అలా స్వయం పాక దానం ఇచ్చి గోవుకి ఆహారం నిమిత్తమైన పితృదేవతలు మీరు చెప్పే గోశాలకు కొంత డబ్బు ఇవ్వండి. బ్రాహ్మణుడికి స్వయం పాక ఇచ్చిన గోవుకి ఆహారం నిమిత్తమై డబ్బు దానం ఇచ్చినా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు, శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక మీకు రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుంది. ఇక చాలామంది పుత్రులు లేని వారి సంగతి ఏమిటి, వారి గత అధోన గతి అంటే కాదు అంటుంది. కాస్త మనం కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదరులు మరణించి ఉండవచ్చు, లేదా పెళ్ళైన సంతానం కలగని దంపతులు మరణించిన ఉండవచ్చు, లేదా ప్రమాదంలో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యం ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోద కాల్చిన వారిని ఊర్ధ్వలోకాల్లో పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి రోజున 3 తరాల వారికి, తండ్రి, తాత, ముత్తాతలకు మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షం 15 రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రుడు లేని గురువులకు, స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణం విధి అంటారు. ఏ కారణం చేత అయినా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షంలో 15 రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృకార్యం చేయకపోతాడా, మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని అవహాయించి ఉంటారు. కనుక ఈ పితృపక్షంలో ఇలాంటి పనులు చేస్తే మనకున్న పితృదోషాలు తొలగిపోతాయి. ఇక అమావాస్య రోజున మనం ఈ చెట్టుని ముట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య అంటే చాలా శక్తివంతమైనది కనుక ఈ అమావాస్య రోజున ఇది చాలా అరుదుగా వస్తుంది. కనుక ఈ చెట్టుని తాకడం వల్ల మనకున్న దరిద్రాలు, దోషాలు, పితృదోషాలు కూడా తొలగిపోతాయి. కనుక మీరు ఖచ్చితంగా ఈ చెట్టుని తాకిరండి చాలు. ఇలా తాకడం వల్ల మీ ఇంట్లంతా అఖండం ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకున్న దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. అలాగే కొన్ని చెట్లను దేవత వృక్షాలు అంటారు. నిజానికి చెట్ల భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే గ్రంథాలలో ముఖ్యమైనవి. అవి మనకు
పండ్లు, కాయలు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట, చెరుకు వంటివి ఇచ్చే మనవాళి ఎంతోగానో తోడ్పడుతూ ఉంటాయి. అయితే ఈ చెట్లకు కూడా మనుషుల మారిది ఆనందం, బాధ వంటివి కూడా ఉంటాయని మానవుడు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషుల సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉంటాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కలో అనేక చమత్కార గుణాలు కూడా ఉంటాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏండ్లకు తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. ఇలాంటి మొక్కలలో ఒక్క మొక్కని తాకడం వల్ల మనకున్న దరిద్రం, బాధలు కూడా తొలగిపోతాయి. అయితే ఏ చెట్టు అంటే రాగి చెట్టు. రాగి చెట్టు అంటేనే పవిత్రమైనది. ఇలాంటి చెట్టు అమావాస్య రోజున తాకి, అంటే ఒకటేసారి కాదు 11 సార్లను ఈ రాగి చెట్టును తాకి, అలాగే దాని కింద దీపాన్ని వెలిగించండి. దీపంలో కొబ్బరి నూనె కానీ, విప్ప నూనె కానీ పోసి 12 వత్తులు విడివిడిగా చేసి ఈ రాగి చెట్టును తాకి దీపాన్ని వెలిగించుకొని మీరు 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా మీకున్న సంకల్పం, అంటే మీకున్న సమస్యలను చెప్పుకుంటూ 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా అమావాస్య రోజున ఇలా చేస్తారో వారికున్న బాధలు అన్నీ తొలగిపోతాయి.